ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులపై పోలీసుల లాఠీ చార్జ్, ఆగ్రహంతో హరీష్ రావు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎక్కడ ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఆదిలాబాద్ రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విత్తనాల కోసం షాపుల దగ్గర బారులు తీరారు రైతులు. నాణ్యమైన విత్తనాలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి పంట కోసం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కొరతతో ఆధార్ కార్డుకు 2 బ్యాగులు చొప్పున పంపిణీ చేస్తున్నారు అధికారులు. దాంతో షాపుల దగ్గర రైతులు బారులు తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాపుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు పోలీసులు. రైతుల పట్ల పోలీసులను తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఆయన ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు జూలిపించడం దారుణం, అత్యంత బాధాకరం. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నది. 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. రైతన్నలపై లాఠీలు జుల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి అని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు హరీష్ రావు గారు. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.